ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీళ్లు ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే అడ్డుకుంటామని చెబుతున్నారని సీఎం అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం, గుర్తింపు, ఆకలి తీర్చే ఆయుధమని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన బీఆర్ఎస్ నేతలకు రాలేదని విమర్శించారు. వ్యవసాయం దండుగ కాదని, పండుగ అని చెప్పడానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇచ్చినట్లు చెప్పారు. వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 20 లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి. 1 లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది. కట్టింది కూలింది 3 ఏళ్లలోనే అయిపోయింది. వెనకట్టెవడో బుద్ధిమంతుడంట పందిరేస్తే కుక్కతో తలిగి కూలిపోయిందంట. చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయింది. నేను అడుగుతున్న ఇవాళ ఈడికి వచ్చిన వాళ్ళని, ఇంజనీర్లను, తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి. 60-70 ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది, మేము కట్టిన మూసీ నది ఎట్లుంది, మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది, మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది, మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది, భీమా ఎట్లుంది, నెట్టంపాడు ఎట్లుంది, కోయిల్ సాగర్ ఎట్లుంది, జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది. మాట్లాడదామా, చర్చ చేద్దామా? నాగార్జున సాగర్ కట్ట మీద మేం కట్టింది ఎట్లుందో మీరు కట్టిన మేడిగడ్డ సుందిల్ల అన్నారం పోదామా? ఆడనే కూలిన కూలే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక మార్పు తెచ్చి ప్రజలకు సన్నబియ్యం అందిస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతం పాలకులు ప్రజలకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా మోసం చేశారు. 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా అదనంగా 95 లక్షలు ఇచ్చామని చెప్పారు. భారీ స్థాయిలో నాణ్యమైన సన్నబియ్యం అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడం దేశంలో తెలంగాణలోనే ప్రథమం అని, ఇంతకంటే గొప్ప సంక్షేమ పథకం ఎక్కడా ఉండదన్నారు. గతంలో ఉన్న దొడ్డు బియ్యం అది కూడా మంచి క్వాలిటీ కాదు, ఎవరు తినకపోయేది. ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,10,00,000 మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడనో హుజురాబాద్ లో బై ఎలక్షన్ అయితేనో, మునుగోడులో బై ఎలక్షన్ అయితేనో కొంతమంది రేషన్ కార్డులు ఇచ్చారు. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాలల హక్కులకు సంబంధించి కమిటీ పునరుద్ధరణకు సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ పునరుద్ధరణకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక కమిటీని నియమించారు. కమిటీ సభ్యులుగా హైకోర్టు రిజిస్ట్రార్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఉన్నారు. అంతేకాదు తగిన అర్హతలు కల వ్యక్తులను బాలల హక్కుల రక్షణ కమిటీకి సిఫార్సు చేయనున్నట్లు సెలక్షన్ కమిటీ చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి ఘటనలో కేసులు నమోదయ్యాయి. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లన్న ఫిర్యాదు మేరకు జాగృతి కార్యకర్తలపై, జాగృతి నేతల ఫిర్యాదుతో మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 12న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితను ఉద్దేశించి మల్లన్న చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దీంతో జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడి చేశారు. ఈ క్రమంలో తీన్మార్ మల్లన్న ప్రైవేటు సెక్యూరిటీ అధికారి గాలిలో 6 రౌండ్లు కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసు సిబ్బంది పై అధికారుల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనలో జాగృతి కార్యకర్త ఒకరు గాయపడ్డారు.
ముందుగా తీన్మార్ మల్లన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు కవిత ప్రేరణతో తమపై దాడికి దిగారని, ఆస్తిని ధ్వంసం చేసి తనను హత్య చేసేందుకు యత్నించారని తీన్మార్ మల్లన్న ఫిర్యాదులో తెలిపారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు జాగృతి కార్యకర్త లింగమయ్య ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై కేసు నమోదైంది. మల్లన్న వ్యాఖ్యలపై ప్రశ్నించేందుకు క్యూ న్యూస్ కార్యాలయం వద్దకు వెళ్లగా మల్లన్న వర్గం తమపై దాడి చేసి కత్తులు, తుపాకులతో మహిళలను బెదిరించారని, మర్యాదకు భంగం కలిగించారని ఆరోపించారు. సంచలనంగా మారినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే నా మీద హత్యాయత్నం ప్రయత్నం చేసిందో ఆ అంశంలో కొన్ని విచిత్రమైనటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. నేను చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ గారి బుక్నే రిఫరెన్స్గా ప్రజల ముందు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పల్లెత్తు నోరు మెదపకుండా కవిత చేసింది తప్పు అని నిర్ధారించుకున్న తర్వాత ఆమెకు ఎవరు మద్దతు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కవితకు మేము అండగా ఉన్నామని మాట్లాడమంటే ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు జైన్ కావడానికి రంగం సిద్ధమైండే. ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ అనధికారిక అనుబంధ సభ్యురాలుగా కొనసాగుతూ ఉంది. ఇది స్పష్టమవుతా ఉంది. లేకుంటే 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వ్యవహారం ఏదైతే ఉందో అది తేలక ముందుకే, అది పట్టాలెక్కక ముందుకే ఈమె సంబరాల కార్యక్రమాలు చేసుకోవడము, అటు ప్రభుత్వం ఈమెకు మద్దతుగా నిలబడము, ఇవన్నీ చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీతో మిలాఖాత్ అయిన విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. సంచలనంగా మారినటువంటి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగినేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం తోడైతే నడకతో ముందుకెళ్తుందని మంత్రి పొంగినేటి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గత 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 3,54,000 రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. నీకెంతమంది పిల్లలు చెల్లెమ్మ? 2 అమ్మాయి. అదృష్టవంతురాలు. ఏం చదివిస్తున్నావు? పెద్దవాళ్ళు అయ్యారు. మరి ఎవరు పెట్టినాం? ఏ కాలేజ్, ఏ స్కూల్? మంచిగానే ఉందండి, అన్ని మంచిగానే ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మళ్ళు ఇస్తున్నాం, తర్వాత రైతు భరోసా ఇచ్చినాం. 200 యూనిట్లు వస్తుందా నీకు? ఎందుకు? వీలైతే మంచి సలహాలు ఇవ్వండి, కానీ రిజర్వేషన్లకు మాత్రం అడ్డుపడొద్దని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ డ్రామాలు ఆడుతుందని పొన్నం విమర్శించారు. మీ పార్టీలో న్యాయస్థానం లేచి దీన్ని సతాయించదలుచుకున్నారా? ఇప్పటికే మీరు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండొకటే, ఢిల్లీలో చూస్తే గలీలో కూర్చొని ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి. ఏం మాట్లాడినా మళ్ళీ ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండలంలో కమండలు ఎట్లా అన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. అట్లా మీరు చేయనట్టయితే బరాబర్ తెలంగాణ 42% రిజర్వేషన్ ముందుకు పోతుంది. ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో 42% ప్రజాప్రతినిధులు పెరుగుతారు. అసలు నాకైతే అనుభవం. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని, విద్యార్థులను, ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలకుతలం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. నల్గొండ వాసిని కావున తన మొదటి పర్యటన ఇక్కడ ప్రారంభిస్తా అని తెలపడంతో దానికి పార్టీ అనుమతించారని తెలిపారు. లో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటిగా ఏదైతే మేము పేద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఏపీ గంజాయి హబ్గా ఉండేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈగల్ టీంతో కలిసి గంజాయిని అరికట్టినట్లు అనిత తెలిపారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో 3 ఈగల్ టీంలు పర్యవేక్షిస్తున్నాయన్నారు. ఏజెన్సీ నుంచి వచ్చే రూట్లలో సీసీ కెమెరాలు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆపరేషన్ గరుడులో చాలా మెడికల్ షాపులు సీజ్ చేసినట్లు హోంమంత్రి అనిత వివరించారు. ఉండేటప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు, కొన్ని మెడిసిన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, వైట్నర్స్ యూజ్ చేస్తున్నారు, సంథింగ్ కొన్ని ఇంజెక్షన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని. వీటన్నిటి మీద ఆ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆపరేషన్ గరుడ ఎప్పుడైతే పెట్టామో చాలా మెడికల్ షాప్స్ని సీజ్ చేయడం జరిగింది. కొన్ని వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కనుక మెడిసిన్స్ అమ్మితే కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు అమ్మితే కనుక మేము చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్స్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ మీద పడ్డాం. చాలామంది ఏదైనా మీటింగ్స్లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్లోకి వెళ్ళినా ఏమని చెప్తారంటే మేము గాంజాని ఇంత డిస్ట్రాయ్ చేసాం, అంత డిస్ట్రాయ్ చేసామని చెప్తారు. కానీ మేము ఎలా చెప్తున్నామంటే గాంజాని డిస్ట్రక్షన్తో పాటు మేము ఆల్టర్నేటివ్ క్రాప్స్ని పెడుతున్నాము. ఈరోజు ప్రతి గిరిజనుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ కవిత ఇష్యూ పొలిటికల్ హీట్గా మారింది. మల్లన్న వ్యాఖ్యలను నిరసనగా నిన్న ఆయన కార్యాలయంపై జాగృతి శ్రేణులు దాడి చేశారు. ఈ క్రమంలో తాజాగా నందినగర్లో మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, కవిత అనుచరుల దాడి ఘటన పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ ఇప్పటి వరకు సైలెంట్గా ఉంది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై కానీ, మల్లన్న కార్యాలయంపై కవిత అనుచరులు దాడి చేసిన అంశంపై కానీ బీఆర్ఎస్ స్పందించలేదు. ఇటీవల బీఆర్ఎస్తో కవితకు పడడం లేదనే చర్చ కూడా జరుగుతుంది. అందువల్లే కవిత విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ బాస్తో కేటీఆర్, హరీష్ రావు భేటీ ఆసక్తిగా మారింది. మల్లన్న, కవిత విషయంలో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందనే ఉత్కంఠ రేపుతుంది. మద్యం కేసులో పీటీ వారెడ్డిపై మాజీ మంత్రి కాకాని గూడూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకానిని పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. వాదనలు విన్న మెజిస్ట్రేట్ కోర్టు పీటీ వారెడ్డిపై 14 రోజులు రిమాండ్ విధించింది. కోర్టు ప్రాంతంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. హర్యానా, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన వెలువరించింది. కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియామకమయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ అషీమ్ కుమార్ ఘోష్ను నియమించారు. యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవందర్ గుప్తా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లా పామరులోని టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పామరులో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రతిష్టకు భంగం కలిగించేలా, అరాచక శక్తులను ప్రేరేపించేలా ప్రసంగాలు, కార్యక్రమాలు జరిగినట్లు చాట్ల రమేష్ ఫిర్యాదులో తెలిపారు. అడ్డు వచ్చిన వారిని చీకట్లో నరికి తెల్లారేసరికే పరామర్శకు వెళ్లాలి, కన్ను కొడితే చీకట్లో అన్నీ అయిపోవాలి, పీకలు కోసి అధికారంలోకి రావాలి అంటూ ప్రేరేపణాత్మక వ్యాఖ్యలు మాజీ మంత్రి పేర్ని నాని ప్రసంగం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఇరు వర్గాల మధ్య ఘర్షణలు పెరిగేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో చెప్పారు. పేర్ని నానిని ప్రేరేపించిన వారిగా పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు, రమాదేవి, రాజు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు పేర్లను కూడా ఫిర్యాదులో రాసినట్లు రమేష్ తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు వరుస దాడులకు తెగబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ కార్యకర్తల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుక్కాపట్నం మండలం సిద్ధరాపురంలో పీర్ల పండుగలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. అగ్నిగుండం వద్ద అలావ్ తొక్కే కార్యక్రమంలో యువకుల మధ్య ప్రారంభమైన మాటల తూటాలు క్షణాల్లో పెరిగి కట్టెలు రాళ్లతో పరస్పర దాడులకు దారితీశాయి. ఈ ఘటనలో టీడీపీకి చెందిన తరుణ్ నాయక్, సాలిబాయ్, వెంకటనారాయణ, శిరీషాబాయ్ అనే నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు తక్షణమే పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తరుణ్ నాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో మళ్లీ ఇలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పీర్ల పండుగ సందర్భంగా తరచూ ఈ తరహాలో అల్లర్లు జరుగుతున్నాయని, వర్గాలు పరస్పర కక్షలతో నిలిచిపోతున్నారని స్థానికులు తెలిపారు. ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా గ్రామంలో శాంతియుత వాతావరణం కోల్పోకుండా ఉండేందుకు పీర్ల పండుగ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని స్థానికులు కోరుతున్నారు. తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. జస్టిస్ ఆపరేష్ కుమార్ నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆపరేష్ జార్ఖండ్ హైకోర్టు నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. గతంలో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేశారు. హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ డాక్టర్లే. వారి కాపురంలో మూడో వ్యక్తి ఎంటర్ కావడంతో కలహాలు చెలరేగాయి. కుటుంబ కలహాలతో వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. హసన్పర్తిలో ఇంట్లో ఉరివేసుకొని ప్రత్యూష అనే వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ప్రేమ వ్యవహారం తెలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ దంపతులు నగరంలోని 2 వేర్వేరు ప్రైవేటు హాస్పిటల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. ప్రత్యూష భర్త డాక్టర్ అల్లాడి సృజన్ గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వైద్యురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతికి కారణమైన అల్లుడిని శిక్షించాలంటూ ప్రత్యూష కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ దాంట్లో కన్సల్టెంట్గా చేరిండు. ఆ కన్సల్టెంట్గా చేరడం లోపల ఆ ఓపెనింగ్కు వచ్చినటువంటి ఒక భానువతు శృతి ఎలియాస్ బుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంటర్వ్యూ చేయడం తోటి మొదలైన వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ఒక అఫైర్ మొదలయ్యి ఇక పిల్లలను, నా కూతురును చిత్రహింసల పాలు చేసుకుంటూ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే నా బిడ్డ ఫస్ట్ వాళ్ళకు అత్తకు మామకే చెప్పుకోవడం జరిగింది. చెప్పుకుంటే వాళ్ళు అసలు నా కొడుకు ఇలాంటి స్నేహాలు, ఇలాంటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నా కొడుకు మొగోడు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు అని చెప్పి బూతులు తిట్టి ఆమెనే కుట్టడం జరిగింది. అట్లాంటి సందర్భం లోపల నా బిడ్డ మాకు చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడి, నేను ఒక పేషెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడడం జరిగింది. ముఖ్యంగా వాడు ఆ అమ్మాయిని ఏదైతే ఈ శృతి అని ఉన్నదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను, ఎక్కువ తక్కువ ఆవాజ్ చేస్తే నిన్ను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి మొన్న అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కొట్టడము, చేయడము, విమర్శిస్తే నువ్వు అడిగితే
ప్రముఖ వ్యాపారవేత్త వైనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన భార్య ప్రియాంక గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. యూకేకి చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ బండారికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికే ఈడీ నోటీసులు జారీ చేసింది. రాబర్ట్ వాద్రా జూన్ 10న విచారణకు హాజరయ్యేలా ఈడీ ఆదేశించింది. కానీ జూన్ 9న తనకు ఫ్లూ లక్షణాలు కనిపించాయని, ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారని తెలిపి గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ జూన్ 17న మరోసారి నోటీసులు పంపింది. అయితే ఇప్పుడు కూడా వాద్రా హాజరు కాలేదు. తాజాగా ఆయన ఈరోజు విచారణకు హాజరయ్యారని సమాచారం. కేరళ నర్సు నిమిషా ప్రియను ఈ నెల 16వ తేదీన యెమెన్ దేశంలో చట్టపరంగా ఉరితీయనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు యెమెన్ సర్కార్ ఉరిశిక్ష అమలు పరిచేందుకు సిద్ధమైంది. అయితే ఆ మరణశిక్ష అమలు అడ్డుకోవాలని నర్సు కుటుంబాన్ని ఇవాళ భారత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం వెల్లడించింది. యెమెన్లో పడిన ఉరిశిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేమీ మిగిలి లేవని కేంద్రం పేర్కొంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ వెంకటరమణి తెలియజేశారు. భారత్ యెమెన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవని, ఉరిశిక్ష విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 2 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. చాణక్యపూర్లోని నేవీ స్కూల్, ద్వారకాలోని సిఆర్పీఎఫ్ పాఠశాలకు ఒక అజ్ఞాత వ్యక్తి మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు పంపినట్టు తెలిసింది. ఈమెయిల్లో పాఠశాలలో బాంబులు పెట్టినట్లు పేర్కొనడంతో పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్తో కలిసి పాఠశాలలకు చేరుకొని విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం పాఠశాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆగంతుకుల గుర్తింపు కోసం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు శాఖ వెల్లడించింది. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా బృందం భూమికి బయలుదేరారు. రేపు కాలిఫోర్నియా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో దిగనున్నారు. ఐఎస్ఎస్కు చేరుకున్న మొట్టమొదటి ఇండియన్ ఆస్ట్రోనాట్గా శుభాంశు చరిత్ర సృష్టించారు. శుక్లా 18 రోజుల తన అంతరిక్ష యాత్ర ముగించుకొని సహచర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 22 గంటల ప్రయాణం తర్వాత పసిఫిక్ సముద్ర తీరంలో స్పేస్ క్రాఫ్ట్ దిగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా స్పేస్ స్టేషన్కు రానుంది. 60 రకాల శాస్త్రీయ ప్రయోగాల్లో స్పేస్ బృందం పాల్గొన్నారు. అమెరికాలో 7 రోజుల క్వారంటైన్ తర్వాత స్వదేశానికి శుభాంశు తిరిగి రానున్నారు. ఉక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది. దీనిపై ఆగ్రహించిన మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్ తీరు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుందని, మాస్కోపై ఆంక్షలకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. అలాగే ఉక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు అమెరికా సిద్ధమవుతుందని ప్రకటించారు. పగలు పుతిన్ చాలా శాంతియుతంగా మాట్లాడతారు, కానీ రాత్రికి రాత్రే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు. అలాంటి ప్రవర్తన మాకు నచ్చదంటూ అని ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక మాస్కోపై కఠిన ఆంక్షలు విధించే అంశాన్ని కూడా ట్రంప్ సూచించారు. రష్యాపై కొత్త కఠిన ఆంక్షలను అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై నేడు నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. తూర్పు ఇండోనేషియాలోని తనీంబర్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ప్రజలకు ప్రస్తుతానికి ప్రమాదం లేదని వెల్లడించారు. గతంలోనూ 2023 జనవరిలో ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా సునామీ హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. దీంతో తనీంబర్ దీవుల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారని అధికారులు తెలిపారు.